శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సమాంత టాక్ ఆఫ్ ది టౌన్ గానే నిలిచారు. ఆవిడ అది ఎంగేజ్మెంటా వివాహమా సార్? వివాహం అయిందని విన్నా నేనైతే నిన్న. అంటే పంచభూత వివాహం, ఏదో భూతశుద్ధి వివాహం, భూతశుద్ధి వివాహం అని మన అతను ఉన్నారుగా సద్గురు వాళ్ళ దగ్గర ఈషా ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో జరిగింది అని విన్నా నేను. చక్కగా పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఆవిడ జీవితంలో. సుఖవంతంగా ఆవిడ జీవితం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అదే కోరుకోవాలి. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా ఇంకొక సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి తీరా సరైన పార్ట్నర్ లేకపోయినా, సరైన లైఫ్ ఇది లేకపోయినా అది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే. మరొక ఛాన్స్ ఇచ్చింది లైఫ్. సో సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు వెళ్ళాలి. సరే, అయితే ఇక్కడ అస్ట్రాలజికల్ పాయింట్ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఇది ఉపయోగపడుతుంది కూడా. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అడగటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. నన్ ఆఫ్ మై బిజినెస్. శుక్రమౌఢ్యం అనేది మొన్న నవంబర్ 30వ తారీఖు నుంచి మొదలైంది. సో ఈ ఫొటోస్ మరి నిన్న పోస్ట్ చేశారు. ఎట్లా అజ్యూమ్ చేయాలి? నిన్న పెళ్ళైనట్టు అజ్యూమ్ చేయాలా, ముందే అయినట్ట? ఒకవేళ శుక్రమౌఢ్యంలో ఇట్లా శుభకార్యాలు చేయకూడదు అనేది చెప్తుంటారు. శుక్రుడు కంబస్ట్ అయినప్పుడు వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ ఇట్? మనం ఇప్పుడు శుక్రమౌఢ్యంలో ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు అన్నట్టుగానే శుక్రమౌఢ్యం ఏదైతే ఉందో ఆ సమయంలో వివాహాలు చేసుకోకూడదు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇది సెకండ్ మ్యారేజ్ కాబట్టి దాని ప్రభావం శుక్రమౌఢ్యం వల్ల ఉండదు. గురుమౌఢ్యం ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్కి అస్సలు పనికిరాదు. ఇదో పాయింట్. ఎందుకంటే న్యాచురల్గా మనకి జోడియాక్ సైన్లో మేషలగ్నాత్ సప్తమాధిపతి శుక్రుడు ఫస్ట్ మ్యారేజ్కి. సెకండ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి భాగ్యస్థానం చూస్తాం, 9th లార్డ్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఫస్ట్ మ్యారేజ్ ఎలా ఉంది, సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంది అనేది తీసుకుంటే కనుక 9th లార్డ్ కనుక బాగుండి ఆ ఫలితాలు వస్తుంటే ఆటోమేటిక్గా వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ బాగుంటుంది. సో మనకి గురుమౌఢ్యం లేదు కాబట్టి దాని ప్రభావం అయితే పెద్దగా ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సరే ఆవిడ పాపం వారికి ఏదో పర్సనల్గా ఇబ్బంది అయింది, మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఈ పంచతత్వాల్లోనే ఉంటారండి. అంటే భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, అగ్నితత్వమా, ఆకాశతత్వం అనేటువంటి తత్వాల్లో ఉంటారు. అందులో పర్టికులర్గా ఈ 4 స్పెసిఫిక్గా ఆకాశతత్వాన్ని తీసేస్తే అగ్ని, భూ, వాయు, జల తత్వాల్లో ఉంటారు. ఈ తత్వాల్లో ఉండే గ్రహాలు వీళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తత్వాల్లో ఉండే గ్రహాలు కనుక బాగా కనెక్ట్ అయితే వాళ్ళ యొక్క మెంటాలిటీ బాగా కలుస్తుంది. ఓకే. అయితే ఈ వివాహంలో ఏమవుతుందంటే, వీళ్ళకి వాళ్ళ మెంటాలిటీ బాగా కలిసేలాగా కొన్ని ప్రక్రియలు చేస్తారనమాట. చేయడం జరుగుతుంది వివాహం అనేటువంటిది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చాలామంది ఏంటంటే యూట్యూబ్లో ఇది మౌఢ్యమి సమయంలో చేసుకున్నప్పుడు ఇది కూడా నిలబడదు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. కానీ మనం చెప్పడానికి చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ అది విన్న వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు అలా గాయపడిన మనసులో నుంచి వచ్చేటటువంటి ఒకవేళ వాళ్ళు కన్నీరు కారిస్తే కట్టి కొడుతుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు అసలు జాతకం చూడలేదు, వాళ్ళు నిన్ను అడగలేదు, వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి బాబు నా జాతకం ఇది నాకు చెప్పంటే నువ్వు చెప్పొచ్చు. అంతేగాని అసలు ఏమీ అడగకుండానే వచ్చేసి ఇక వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారుగా, ఇంకేంది వీళ్ళు విడిపోతున్నారు, వాళ్ళు విడిపోతున్నారు, ఇది రెండో వివాహం నిలబడదు ఎందుకంటే ఇప్పుడు శుక్రమౌఢ్యమి కాబట్టి అది ఇది అంటే కాదు. ఒకటే, సరే ఇప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు, నార్త్ సైడ్ అసలు మౌడాలు చూడరు, మరి మౌఢ్యం పట్టించుకోరు నార్త్ సైడ్. అదే వాళ్ళు ఇంకొక పద్ధతిని పాటిస్తారు. మనకెందుకు, మనకి ఇప్పుడు సాయన పద్ధతి ఉంది, నిరాయన పద్ధతి. సాయన నిరాయన అంటే అది క్యాలిక్యులేషన్లో మనకి సిద్ధాంత భాగంలో వస్తుంది. అది ముందుకు వెనక్కి ఉంటుంది, దాని లెక్కలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, శుక్రుడు కంబస్ట్లో ఉన్నప్పుడు వివాహం ఒకటే కాదు, గృహప్రవేశం చేయరు మన సైడ్. అదే మీకు మళ్ళీ నార్త్ సైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే పద్ధతులు వేరు. ఇప్పుడు అంతా ఎందుకు రాహుకాలం ఉంది, ఈ రాహుకాలం మనకు అసలు పనిచేయదు. తమిళులు బాగా చెన్నై సైడ్ మనకంతా కూడా వర్జ్యము దుర్ముహూర్తం చూడాలి, కానీ అన్నీ మనం పట్టుకుంటే కాదు. అయితే ఇక్కడ ఒకటే, ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మనం ఎంతసేపు ఎట్లా తీసుకుంటామంటే, వాళ్ళిద్దరూ ఫస్ట్ మ్యారేజ్లో విడిపోవడానికి కారణం ఏంటంటే, ఆవిడ ఏదో సినిమాల్లోకి వెళ్తానంటే అతను ఒప్పుకోలేదనో,
లేకపోతే ఇంకోటి ఏదో ఎఫ్ఐఆర్ వచ్చిందనో ఏదో ఏదో అనుకుంటాం. కానీ ఆస్ట్రాలజీ వెరీ క్లియర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో గనక 2 మ్యారేజ్ యోగం ఉంటే ఒక అమ్మాయి బుద్ధుడిని వివాహం చేసుకున్నా విడిపోతుంది. ఎందుకంటే అయ్యో అంత మంచి బుద్ధుడిలాగా ఉన్నాడు, మంచి అబ్బాయి కదండి, ఇంకేంటి అయినా విడిపోతుంది. ఆమెకి ఏదో నచ్చని పాయింట్స్ ఉంటాయి, ఉంటాయి ఎలివేట్ ఉంటాయి అవుతాయి. ఎలివేట్ అవుతాయి. ఆ మహాదశ చిచి నాకు వద్దు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, కామ్గా ఉన్న నచ్చని ఆడవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి ఇంత స్కూల్గా ఉంటే ఎట్లాగా, అగ్రెసివ్గా ఉంటే నాకు నచ్చదు. లేకపోతే నేను మొన్న ఒక జాతకం చూశాను, 31 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత 31 సంవత్సరాల తర్వాత వదిలేయడం జరిగింది. మీకు కూడా పంపించినట్టున్నా సంథింగ్. అవును సార్. 31 ఇయర్స్ తర్వాత షీ లెఫ్ట్ ఆఫ్టర్ 31 ఇయర్స్ అన్నాడు అతను. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఆ ఏజ్ వచ్చినప్పుడు అది విడిపోవడం జరిగింది అక్కడ. ఆ మహాదశలు వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే జాతక చక్రంలో మనం వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప, లేకపోతే సమాంత తప్ప, లేకపోతే నాగచంద్ర తప్ప అనేది కాకుండా అసలు పర్సనల్ చార్ట్లో ఉంది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏ వివాహం చేసుకునేటప్పుడైనా. సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి కంపాటబిలిటీ ఎంతవరకు బాగుంది అనేది ఒక లెక్క అయితే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను అంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని జాతకాలు తీసుకొని పర్సనల్ స్టడీస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వివాహానికి ముందు ఏదైతే నచ్చి వీళ్ళు స్టెప్ వేస్తారో వివాహం తర్వాత దాన్నే వ్యతిరేకిస్తారో అది మోస్ట్ డేంజరస్ ఇది అవుతుంది. అంటే నువ్వు చాలా యాక్టింగ్ బాగా చేస్తావు నాకు జీతం అన్నాడు అనుకోండి, లేకపోతే నువ్వు యాక్టింగ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆవిడకి అది ఏమిటిది నన్ను నువ్వు మెచ్చుకున్నదే యాక్టింగ్ బాగుందని కదా, క్యూట్గా ఉంటున్నాను కదా, ఫొటోస్ బాగా ఉన్నాయని కదా, మరి ఇప్పుడే నువ్వు ఫొటోస్ దిగొద్దంటే ఎట్లా అని అటు నుంచి రావచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళిద్దరు ఏదైతే వివాహానికి ముందు మెచ్చుకున్న అంశాలు ఏవైతే ఉంటాయి, వీళ్ళనే కాదు ఎవరైనా కానీ వివాహానికి ముందు నువ్వు ఏదైతే మెచ్చుకుంటావో అది కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే నాలో ఈ టాలెంట్ అవతల వాళ్ళు గుర్తించారు అనే దాంతో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1-2 ఇయర్స్ గడిచిన తర్వాత దాన్ని అంటే విమర్శిస్తూ ఉంటే మరి అప్పుడేంటి, మరి అప్పుడేమో ఇదే బాగుందన్నావు, ఇప్పుడేమో ఇదే నీకు నచ్చకపోతే ఎట్లాగా అనేది ఎక్కువగా వ్యతిరేకతకి దారితీస్తుంది, కారణమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రాలజీలో ఒక సిస్టమ్ ఉందండి. అది ఎలా అంటే వీళ్ళ సప్తమ స్థానంలో ఏ ప్లానెట్ ఉంది, ఎటువంటి అది తత్వాన్ని ఉంది అని చూడాలి. అంటే ఉదాహరణకి ఫైనాన్షియల్ తత్వం కనెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళని సంపాదించనివ్వితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, విడిపోవడానికి ఇష్టపడరు. లేదా భర్త తన జీతాన్ని భార్యకి ఇచ్చేసేయాలి చాలు, తను సాటిస్ఫైడ్. ఎందుకంటే అక్కడ మనం ఆ పాయింట్ సెకండ్ హౌస్ పాయింట్ కనుక 7th హౌస్ కనెక్ట్ అయినప్పుడు భర్త ఒక 50,000 40,000 లక్ష ఎంత సంపాదిస్తున్నాడు, 10 లక్షలు ఎంత ఉదాహరణకు అనుకుందాం, తీసుకొచ్చి నన్ను నువ్వు డబ్బులు జాగ్రత్త పెట్టంటే చాలు, ఆవిడ ఇంకా జీవితంలో వదిలిపెట్టదు. థర్డ్ హౌస్ కనెక్ట్ అయింది అనుకోండి, ఆల్వేస్ యు గివ్ కమ్యూనికేషన్, అంటే అడిగి చేయాలి ఒకటి, ప్రతిదీ చెప్పగలగాలి, అప్డేట్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వచ్చాను, ఇంకా రాలేదు, ఏం జరగాలి, కంప్లీట్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మీరు నమ్మరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్స్తో కనుక ఇతను బాగుంటే, బ్రదర్స్ సిస్టర్స్తో కనుక ఇతను బాగుంటే షీ విల్ హ్యాపీ. మా బ్రదర్తో ఉన్నాడు, మా బ్రదర్తో కమ్యూనికేషన్. ఎప్పుడైతే బ్రదర్తో కమ్యూనికేషన్ థర్డ్ హౌస్ కదా, అంటే ఆ లింక్ అలా కనెక్ట్ అయి ఉంటుంది. అది చూసుకోగలగాలి. 4th హౌస్ లింక్ ఉంది అనుకోండి, ఆల్వేస్ ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తుండాలండి. బర్త్డే వచ్చింది, ఏదో ఒకటి నువ్వు పువ్వైనా ఇవ్వు, నువ్వు ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి ఇవ్వక్కర్లే, ఒక చిన్న గిఫ్ట్, ఒక చిన్న డూప్లికేట్, అంటే ఐ మీన్ బంగారమే కొనివ్వక్కర్లే, మీకు 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించింది ఇచ్చినా సరే దే విల్ హ్యాపీ. అంటే ఏంటంటే వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా నాకు ఆ రోజు ఆ రింగ్ ఇచ్చాడు, ఈరోజు ఈ చెవులు ఇచ్చాడు, క్లిప్ ఇచ్చాడు, ఇవే ఉంటాయి. అంటే వివాహం అనేటువంటిది ఏమిటి అంటే లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ కలుగుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఉండడానికి, ఆ సపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో నువ్వు ఎంతవరకు నువ్వు కనెక్టివిటీలో ఉంటావు అనేది తెలుసుకోగలగాలి. 5th హౌస్ కనెక్టివిటీ ఉంది, నేను మీకు ఇందాక చెప్పింది 31 సంవత్సరం ఒకసారి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు ప్రేమని, ఐ లవ్ యూ అని చెప్పడాలు ఏమీ లేవు, నువ్వు అసలు ఏమిటి అసలు ఒక్కసారి ఎక్స్ప్రెసివ్ లేదు, ఏం లేదు, ఎందుకు వేస్ట్ అనేసి వదిలేసింది. 6th హౌస్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ యొక్క కరేజ్ని మనం గుర్తుపట్టగలం. అబ్బా నువ్వు ఎంత ధైర్యంగా చేస్తున్నావు అంటే చదవాలకంగా, అంటే ఎప్పుడు కూడా ఈ విశ్వం మొత్తం ఏంటంటే గుర్తించే వాళ్ళు ఉంటే చాలని ఉంటుంది.
సార్ కష్టపడుతున్నాం, మన వాళ్ళు మనల్ని గుర్తించకపోతే ఎట్లా? ఇంకెందుకు అందులో పర్టికులర్ గా పార్ట్నర్ గుర్తించాలని ప్రతి ఒక్కరు అవును. కోరుకుంటారు. పార్ట్నర్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు. హా, అది మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి. బ్యూటిఫుల్. రైట్. ఇక 7th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్ అనుకోండి, దెన్ ఏంటంటే వాళ్ళు కొంచెం సొసైటీలో ఎలివేట్ అవ్వడానికి ఇష్టపడతారు. అప్పుడు వీళ్ళు ఇది చేయగలగాలి అండ్ అట్లాగే కొంచెం వాళ్ళ డామినేషన్ ఉండాలని ఫీల్ అవుతుంటారు. Right. 8th హౌస్ అనుకోండి ఉదాహరణకి, సీక్రెసీస్ వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది. సీక్రెసీ చెప్తుంటే వాళ్ళు హ్యాపీ, అబ్బా నా దగ్గర ఏమి దాచిపెట్టాడు అన్నీ చెప్పేస్తాడండి మా హస్బెండ్. ఓకే. దే నీడ్ సీక్రెట్. 8th హౌస్ సీక్రెట్ కదా. 9th హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి అంటే పుణ్యక్షేత్రాలకు ఎక్కువ తీసుకెళ్తుండడం, ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటారు. లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయడం. 10th హౌస్ అనుకోండి, ఆమెని జాబ్ చేయనివ్వాలి. అది ఆమె కావచ్చు, అతను కావచ్చు. జాబ్ చేయనివ్వకపోతే ఆమె ఉండదంటది. నేను ఎంత చదువుకుని ఎందుకు, నేను చేసుకుని ఎందుకు వెళ్ళిపోతాడు. 11th హౌస్ అనుకోండి, దే నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్, సమ్ ఏమంటారు, సమ్ ఏదైనా ఒక ఇది చేయాలి అంటే వాళ్ళకి సంథింగ్ సర్ప్రైజెస్ ఇవ్వాలి. 12th హౌస్ వస్తే గనక నార్మల్గా వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడైనా సరే శయాసౌఖ్యం లోపిస్తే వాళ్ళు విడిపోతారు. 12th హౌస్ ఈ శయాసౌఖ్యం కాబట్టి అది చూడాలి. అయితే అక్కడ మళ్ళీ అక్కడ 12th హౌస్ వస్తూ కేతు ఉన్నాడా, వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది అప్పుడు. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదో దే సెపరేటెడ్. చూసుకోవాలి అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంది. వివాహానికి ముందు వీళ్ళకి 2 మ్యారేజ్ యోగం ఉంది. ముందుగా అర్క వివాహం పురుషుడికైతే, కుంభ వివాహం స్త్రీకి అయితే చేసుకుంటే ఈ ఇబ్బంది రాదు. ఎందుకంటే ఇండివిజువల్గా సమంత ఈజ్ వెరీ నైస్ పర్సన్ అని చెప్తారు వాళ్ళు. డ్రైవర్స్ ఎవరు అడిగినా కూడా డ్రైవర్ ఏం చెప్తున్నా, మాకు అసలు నా తల్లి అంటాడు. మరి ఎందుకు విడిపోయింది అక్కడ? అంతే కదా. మామూలుగా వీళ్ళు హీరో హీరోయిన్స్ అనే కాదు, నార్మల్గా మీరు బయట కూడా చూడండి, చాలా హంబుల్ పర్సన్ అది ఇది. మరి ఇద్దరు మంచి వ్యక్తులు ఎందుకు విడిపోయారంటే బికాజ్ ఆఫ్ వీళ్ళనే కాదు, ప్రపంచంలో ఎవరైనా విడిపోవడానికి అవతల వాళ్ళకి ఏమి కావాలో అదొక్కటి ఇవ్వకపోవడం. బంగారం ఇచ్చేస్తున్నా అది ఇస్తున్నా కాదు, అసలు ఏం కావాలి అది ఇవ్వాలి. ఇప్పుడు మనకు దాహం వేస్తుంది, నీళ్ళే కావాలి, నాకు బిర్యానీ పెడతానంటే నాకు ఎందుకు బిర్యానీ, నాకు వాటర్ ఇవ్వండి అంటావు. రైట్. అయితే ఈ శుక్రమౌఢ్యమిలో మన వాళ్ళకి ఉపయోగపడేలాగా అడుగుతున్నాను. పెళ్లి ఇప్పుడు ఏదైనా అరేంజ్ మ్యారేజెస్ కి సంబంధించి కానీ పెళ్లి మాటలు కూడా మాట్లాడకుండా ఉండాలా సార్? మాట్లాడుకోవచ్చు అండి, పెళ్లి మాటలు మాట్లాడుకోవచ్చు. కాకపోతే నిశ్చితార్థాలు చేయకూడదు. పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా? చూపులకు వెళ్ళొచ్చు కానీ నిశ్చితార్థం చేయకూడదు. ఫొటోస్ చూసుకోవచ్చు, సంబంధాలు వెతుక్కోవచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు, కానీ నిశ్చితార్థం కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కానీ లేదా ముహూర్తం నిర్ధారణ చేసుకోవచ్చు, కానీ మౌఢ్యం అయిపోయిన తర్వాత ముహూర్తమే పెట్టుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చూపులకు వెళ్ళి వెంటనే బాగుందని కానీ అప్పటికప్పుడు చేసి బొట్టు పెట్టేస్తారు. చేయకూడదు. బట్ ఇది ఫస్ట్ మ్యారేజ్కి ఎక్కువ వర్తిస్తుంది. సెకండ్ మ్యారేజ్ గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం మౌఢ్యం సమయంలో చేసుకున్న వాటి వల్ల కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇల్లు వెతుక్కోవచ్చా సార్? వెతుక్కోవచ్చు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వెతుక్కోవడంలో తప్పే ఉంది. అదే ఉత్తరాయణం కూడా వస్తుంది, ఇక గృహప్రవేశ ముహూర్తాలు ఉంటాయి. వెతుక్కోవడానికి ఎట్లా కూడా టైం పడుతుంది. ఆ టైం అయితే దీనికి స్పెండ్ చేసుకోండి. ఈ 2 నెలలు చక్కగా వెతుక్కోవచ్చు, హ్యాపీగా వెతుక్కోవచ్చు. ఇక ఈ సీమంతాలు, అన్నప్రాసనలు వీటికి శుక్రమౌఢ్యమితో సంబంధం లేదు. అవి చేసుకోవచ్చు. రైట్ సార్. ఎనీవేస్ సమంత ఒక బ్యూటిఫుల్ అధ్యయనం మొదలైంది తన జీవితంలో. ఈసారి చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. ఆయనకు కూడా 2వ వివాహమే, ఆ డైరెక్టర్ గారికి ఆయనకు కూడా 2వ వివాహమే. ఈసారి ప్రశాంతవంతంగా వాళ్ళ జీవితం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.